మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ శుభాభినందనలు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మళ్ళీ ఆగస్టు మాసంలోకి వచ్చేసాం. ఈ కర్కాటక రాశి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది వివరంగా తెలుసుకుందాం. ముందుగా కర్కాటక రాశి వారి లక్షణాల గురించి మాట్లాడుకుంటే, మీరు మామూలు వ్యక్తులైతే కారు. జలతత్వానికి చెందిన రాశి అయినప్పటికీ బయటికి చాలా కఠినంగా, గంభీరంగా అనిపిస్తుంటారు, కానీ లోపల మాత్రం చాలా సున్నితమైన మనస్తత్వం. వీరి అధిపతి చంద్రుడు కాబట్టి వీరి ఆలోచనలు, ఎమోషన్స్ చంద్రకళల్లాగా అప్పు డౌన్ అవుతుంటాయి. మరుసటి క్షణంలో ఆవేశపడతారు, మరుక్షణంలోనే కూల్ అవుతుంటారు. తమ అనుకున్న వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా చేసే ప్రేమ వీళ్ళకు ఉంటుంది. స్వచ్ఛమైన ప్రేమను పంచుతారు. ఎవరైనా వీరిని మోసం చేస్తే మాత్రం వాళ్ళని జీవితంలో నమ్మరు. ఊహాశక్తి, క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. 10 మందిలో ఉన్నా సరే వీరు ప్రత్యేకంగా ఒక ఐడెంటిఫికేషన్ కనిపిస్తారు. ఎదుటివారి మనసులో మాటలను చెప్పకముందే పసిగట్టేటువంటి ఇంట్యూషన్ వీళ్ళకు ఉంటుంది. అటువంటి అద్భుతమైన వ్యక్తులకు ఈ ఆగస్టు నెలలో అడుగుపెట్టబోతున్నారు. మరి ఈ నెల ఎలా ఉండబోతోందో, గ్రహాలు మీకు ఎలాంటి స్వభావాలు, ఫలితాలు ఇవ్వబోతున్నాయో రండి చక్కగా వివరంగా తెలుసుకుందాం. అంటే ఈ జీవితంలో ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు రెండూ సమానంగా పలకరిస్తాయి నెలలో. ఎందుకంటే ఈ నెల ప్రారంభంలో బృహస్పతి, గురువు మరియు సూర్యుడు మీ రాశిలోనే, అంటే మీ లగ్నంలోనే కూర్చున్నారు. మీకు చాలా అద్భుతమైన విషయము. దీనివల్ల మీ ముఖంలో ఒక తెలియని తేజస్సు, సహజంలో మీకు ఒక గుర్తింపు సమాజంలో వస్తుంది. రాహు 9వ ఇంట్లో వకీకరించిన శని మహారాజు నెల మొత్తం తిష్ట వేసుకొని కూర్చోవటం వల్ల 1వ తారీఖు నుండి శుక్రుడు మీ 3వ ఇంట్లోకి, 2వ తారీఖు నుండి కుజుడు అంగారకుడు మీ 12వ ఇంట్లోకి మారుతున్నాడు. కాబట్టి గ్రహాల పోషణ కనుక చూస్తుంటే ఈ నెల ఏమాత్రం ఖాళీగా ఉంచవు మిమ్మల్ని. అంటే వ్యాపారం గురించి మాట్లాడుకుంటే ఈ నెల మీకు మామూలుగా ఉరుకులు పరుగులు వేస్తుంది బాస్. వృత్తిపరమైన బాధ్యతల వల్ల విపరీతమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్లాల్సి వస్తుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా దొరుకుతాయి. మీ శ్రమకు తగ్గట్టుగానే మీ ప్రతిష్ట అమాంతం పెరుగుతుంది. ఆఫీసులో ప్రమోషన్లు రావటము, మీరు ఊహించని ఒక ఉన్నత పదవి వరించటము ఖచ్చితంగా జరుగుతుంది. మీ పనితీరుకు గాను అవార్డులు, రివార్డులు, ఒక గొప్ప ఐడెంటిటీ అయితే వస్తుంది. అంటే మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితో హెల్ప్ఫుల్గా ఉంటారు. మీ పై అధికారులు కూడా మీ పనికి ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కొన్ని విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. మనకు అందుబాటులో ఉన్న పంచాంగ సమాచారం ప్రకారం ఆగస్టు నెలలో మీరు గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన వాస్తవాలు ఇక్కడ చెబుతున్నాను. రాజకీయ రంగంలో ఉన్నవారికి రాజకీయ కార్యక్రమాల్లో ఆటంకం కలుగుతుంది. వృత్తిపరంగా చూసుకుంటే వృత్తి యందు సామాన్యంగాను ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నూతన కార్యక్రమాలు తలపెట్టేటవాటం, మీ చుట్టూ ఉన్న వారికి పట్ల జాగ్రత్త వహించటము, మిత్రులు శత్రువులగటను గమనించుకుంటూ ఉండటము, మీ మానసిక స్థితిని కొద్దిగా గట్టిగా స్థిరంగా ఉంచుకోవటము మీకు అవసరము. ఇన్ని ఉన్నప్పటికీ కూడా సమాజంలో గడపడంలో ఇబ్బంది ఏమీ ఉండదు. సత్కాలక్షేపాలు చక్కగా జరుగుతాయి. మీ జీబులో చిల్లుపడే అవకాశాలైతే పుష్కలంగా అయితే ఉన్నాయి. కుజుడు కానీ బుధుడు కానీ కలిసి 12వ ఇంట్లో కూర్చోవటం వల్ల, అంటే వ్యయ స్థానంలో ఉండటం వల్ల, ఇంత సంపాదించాం కదా, డబ్బులన్నీ ఎటుపోతున్నాయిరా అనే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ కూడా ఉందండి. శని భగవానుడు 9వ ఇంట్లో ఉండి 11వ ఇంటిని చూడటం వల్ల, అంటే లాభస్థానాన్ని, మీకు కావాల్సిన డబ్బు ఎక్కడికి పోదు, కంటిన్యూగా ఆదాయం కింద మళ్ళీ రిటర్న్ అయి వస్తూ ఉంటుంది. దీనికి తోడు 8వ ఇంట్లో ఉన్న రాహు మీకు ఊహించని విధంగాను అకస్మాత్తుగా ధనలాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల మీ టెన్షన్లన్నీ చురుగ్గా తగ్గిపోతాయి. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆసక్తి కూడా కొద్దిగా ప్రొవోక్ చేస్తుంది. మీ ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేస్తారు. సూర్యుడు, గురుడు వల్ల ఈ నెల మొత్తంలో మంచి లాభాలున్నాయి. వచ్చిన డబ్బును వచ్చినట్టుగా ఖర్చు చేయకుండా చక్కగా సేవింగ్ చేయించుకోండి. అంటే కంపల్సరీ సేవింగ్స్ చేసుకోండి. జేబులో చేయి పెట్టే ముందు 100 సార్లు ఆలోచించండి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే కొంచెం టెన్షన్ పడాల్సిన విషయం అయితే ఉంది. అంటే
కేతువు 2వ ఇంట్లోనూ రాహు 8వ ఇంట్లో ఉండి కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల హెల్త్ విషయంలో ఎత్తు పల్లాలు అయితే ఉన్నాయి. ఏదైనా చిన్నపాటి దెబ్బలు తగలటం లేదా ఫుడ్ పాయిజనింగ్ లాంటివి జరిగే ఛాన్స్ ఉంది. అందుకే బయట దొరికే జంక్ ఫుడ్స్కి అవాయిడ్ చేయండి. ముఖ్యంగా మీరు తాగే నీటి విషయంలో కేర్ తీసుకోండి. వాటర్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే రిస్క్ అయితే ఉంది. 12వ తారీఖు తర్వాత గురుడు ఉదయించడం వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ పెడతారు. క్రమంగా ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ వెంట పెట్టుకోవడంలో అస్సలు మర్చిపోవద్దు. శరీరాన్ని తగినంత విశ్రాంతి ఇస్తూ ఉండండి. చక్కగా క్లాసిఫైడ్ ఫుడ్ తీసుకోండి. హెల్తీ ఎన్విరాన్మెంట్, హెల్తీ వాటర్ తీసుకోండి. ఈ తర్వాత మీకు ఈ ప్రేమ వ్యవహారాలు లెవెల్స్ మధ్య అనవసరమైన వాదనలు వస్తాయి. 5వ తారీఖున బుధుడు మీ లగ్నంలోకి రావడం వల్ల గొడవలన్నీ సద్దుమణుగుతాయి. మీ పార్ట్నర్స్ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోండి. మీ మధ్య ఎన్ని గొడవలు జరిగినా వెంటనే కలిసిపోతారు. పెళ్ళైన వాళ్ళ విషయానికి వస్తే గురు, సూర్య, కుజ, బుధులు ఇలా అందరి దృష్టిలో మీ 7వ ఇంటి కలత్ర స్థానం మీద పడుతున్నాయి. దీనివల్ల భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, చిన్నపాటి కిచులాటలు తప్పవు. మీ భయపడాల్సింది ఏం లేదనుకోండి. కొన్ని గొడవలు జరిగినా మీ బంధం మాత్రం స్ట్రాంగ్గానే ఉంటుంది. అంటే ఒక వెలితి గ్యాప్ వస్తుంది అంతే. మొత్తం మీద హ్యాపీగా నడుస్తుంది. కుటుంబంలో చూసుకుంటే శుక్రుడు, కుజుడు, కేతువు, సూర్యుడు, బుధుడు ఇలా అన్ని గ్రహాలని తమ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కాస్త సమన్వయ లోపం వస్తుంది. అన్నీ మీరు దగ్గరుండి సర్దుబాటు చేసుకుని అంతా సమయంగా సాగిపోతుంది. అమ్మగారి ఆరోగ్యం కుదుట పడుతుంది. నాన్నగారి ఆరోగ్యం పట్ల మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆగస్టు నెలలో మీరు ఎదుర్కొనే కష్టాలు తొలగిపోయి అంతా మంచే జరగాలి. కొన్ని సందర్భాల్లో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం కూడా కొంచెం మంచిది. మీ కష్టాలన్నీ వాటి మంచులాగా కరిగించడానికి ఇవి పనికొస్తాయి. అంటే మంగళవారం రోజున చిన్నపిల్లలకు బెల్లము, శనగలు ప్రసాదంగా పంచిపెట్టడం కానీ, నుదుటి మీద కుంకుమ పువ్వుతో కేసరి తిలకం దిద్దుకోవటం కానీ, మెడలో బంగారు సూడు లాకెట్ను ధరించడం కానీ మీకు ఒక రక్షణ కవచంలాగా ఏర్పడు. కర్కాటక రాశి వాళ్ళు చాలా మొండి ఘటాలుగా ఒకసారి ఒక పని చేయాలని ఫిక్స్ అయితే దాన్ని నిద్రపోకుండా అదే చేస్తారు. ఆత్మవిశ్వాసంతో మీ తెలివితేటలతో ఆగస్టు నెలను ఎలా మార్చుకోవాలో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న పరిష్కారాలు ఏదైతే చేసుకుంటే కొంత మేలు జరుగుతుంది. మీ అందరికీ కూడా కర్కాటక రాశి వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ శుభమస్తు.